కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి, ఆకాంక్షించినటువంటి తెలంగాణ విభజన ఏదైతే ప్రామాణికంగా ఉన్నదో, తెలంగాణ విభజనలో సమస్యలు ఉన్నటువంటి వాటిని పరిష్కారం చూపకపోవడమే కాకుండా అదే విధానంగా విభజన హామీలు మనకు వరంగల్ జిల్లాకు ఉక్కు కారాగారం అని చెప్పి, మనకు అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తెలంగాణను మరింత డెవలప్ చేస్తాం. బీజేపీకి కనుక అధికారం ఇచ్చినట్టు ఏదంటే బీజేపీకి పట్టం కడితే తెలంగాణ కూడా ముందు వరుసలో ఉంటుంది అభివృద్ధిలో అని చెప్పి ఆనాడు ఓట్ల కోసం రాజకీయం చేసి ఈరోజు 8 మంది ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి బీజేపీ పార్టీ కనీసం తెలంగాణ వైపు ఊసే ఎత్తకపోవడం, తెలంగాణ గురించి ఆలోచన చేయకపోవడం చాలా దుర్మార్గం, నీచమైన చర్య. పక్కగా ఇది మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. తప్పకుండా ఈరోజు పాలకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా బీజేపీ పార్టీపై ఉక్కుపాదం మోపి అదే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు ఉన్నారు, సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చినందుకు, తెలంగాణ ఆ రోజు మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో పోతున్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్ళుగా అభివృద్ధిలో పోతున్న తరుణంలో కూడా ముందు పోయే వాళ్ళను వెనక్కి లాగినట్టుగా ఆ రోజు బీజేపీ ప్రభుత్వం మనకు మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసి మేము బీజేపీతో చెలిమిగా ఉంటున్నాం, బీజేపీ మాకు సహాయకారిగా ఉంటున్నది అని చెప్పేసి చెప్పుకుంటూనే వచ్చినారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ద్వారా ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి బడ్జెట్ ఇవ్వలేదు. దానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం.